హలో వ్యూవర్స్, ఈ రోజు మార్నింగ్ రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది కదరా ఇండియన్ మూవీ విజువల్ వండర్ అనిపించింది. ఇంతకు ముందుకు రామాయణ అని నా టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ లో ఎందుకో విఎఫ్ఎక్స్ అంట మంచిగా అనిపించలే, కానీ ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ లో విజువల్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి. ట్రైలర్ చూస్తున్నంత సేపు కదరా రామాయణం ఉండాలనుకుంది. ఇందులో క్యాస్ట్ మెంబర్స్ ని చూస్తే రణబీర్ యాజ్ ఏ రాముడిగా, సాయి పల్లవి యాజ్ ఏ సీతాదేవిగా, యష్ రావణాసురిగా, రకుల్ ప్రీత్ సింగ్ కృపణక్కల చూపిస్తుంటే ఈ కథరా మన చరిత్ర అనిపించేటట్టు బాగున్నది. అలానే బ్యాక్గ్రౌండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అమేజింగ్ గా ఉంది. ఇందులో ఫస్ట్ పార్ట్ మన 10th లో చదువుకున్న బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ ను ఫస్ట్ పార్ట్ లో సెట్ చేసి సెకండ్ పార్ట్ లో కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఇంకా లాస్ట్ ఉత్తరకాండ ను చూపించి పార్ట్ 2 ని ఎండు చేశారనిపిస్తుంది. సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ పైన వస్తుంది. చూస్తూ ఉంటే 1000 కోట్ల కలెక్షన్ ని 1 వీక్ లోనే వచ్చేటట్టు అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ నితీష్ తివారీ డైరెక్షన్ సూపర్ గా ఉంది. రాముని చూపించే విధానం, సాయి పల్లవిని సీతాదేవిగా చూపించే విధానం, గరుడ వాహనాన్ని చూపించే విధానం, పుష్పక విమానాన్ని చూపించే విధానం, రావణాసుని చూపించే విధానం అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ దివాళీకి విజువల్ వండర్ కోసం వెయిటింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కు లైక్ చేయండి.